హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో వచ్చేసి కొన్ని లిథియం బ్యాటరీస్ యూజ్ చేసుకుని ఇలా ఒక 12 వోల్ట్ బ్యాటరీ అయితే తయారు చేద్దాం. ఈ 12 వోల్ట్ బ్యాటరీ అనేది మనం చాలా బాగా యూజ్ అవుతుంది. మనం తయారు చేసిన ఈ 12 వోల్ట్ బ్యాటరీలో కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో మనం వోల్టేజ్ అనేది ఇక్కడ లైవ్ లో చూసుకోవచ్చు. ఎంత వోల్టేజ్ అనేది ఈ బ్యాటరీలో ఉందనేది. మనం నార్మల్ గా ఇలాంటి మల్టీమీటర్స్ అయితే వాడతాం ఇందులో బ్యాటరీలో వోల్టేజ్ చెక్ చేయడానికి. ఇందులో అలాంటి అవసరం అయితే లేదు. మనం డైరెక్ట్ గా ఇక్కడైతే చూసుకోవచ్చు ఎంత ఎంత వోల్టేజ్ ఉందనేది. ప్రాపర్ గా అయితే చూపిస్తుంది ఎంత వోల్టేజ్ ఉందని. అండ్ ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడం కూడా చాలా సింపుల్ గా ఒక 12 వోల్ట్ అడాప్టర్ 1 amp తీసుకొని ఇక్కడ ఇట్లా ప్లగింగ్ చేసుకుంటే సింపుల్ గా ఛార్జ్ అవుతుంది. ఈ వీడియోలో ఈ 12 వోల్ట్ బ్యాటరీని ఎలా తయారు చేయాలని స్టెప్ బై స్టెప్ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మన ఛానల్కి ఏమైనా కొత్త వచ్చి వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్ని లిథియం బ్యాటరీస్ అయితే కావాలి. నేను ఒక 6 బ్యాటరీస్ నేను తీసుకున్నాను. అండ్ ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి 1200 mAh బ్యాటరీ. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 2000 mAh బ్యాటరీస్ కూడా వాడచ్చు ఇందులోకి. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు తీసుకునే బ్యాటరీస్ అన్నిటి సిమిలర్ గా ఉండాలి. సపోజ్ మీరు 2000 mAh బ్యాటరీ తీసుకుంటే అన్ని 2000 mAh బ్యాటరీసే తీసుకోవాలి. లేదంటే 1200 తీసుకుంటే 1200 mAh బ్యాటరీ తీసుకోండి సిమిలర్ గా. ఇలా తీసుకోవడం వల్ల మన బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి BMS, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ BMS అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే మన బ్యాటరీస్ అనేవి ఓవర్ ఛార్జ్ కాకుండా అలా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ అనేది ఎలాంటి డ్యామేజ్ కాకుండా కూడా చూసుకుంటుంది. మనం తీసుకున్న BMS వచ్చేసి 3S 20 amps BMS. అండ్ ఈ కాంపోనెంట్ వచ్చేసి DC వోల్ట్ మీటర్ మాడ్యూల్. ఇది మనకు బ్యాటరీ యొక్క వోల్టేజ్ అయితే చూపిస్తుంది లైవ్ లో. ఎలా అంటే మనం నార్మల్ గా మల్టీమీటర్స్ అయితే వాడతాం, సేమ్ అలాగే ఇది కూడా చూపిస్తుంది. ఈ మాడ్యూల్ మనకి DC 3.5 వోల్ట్ నుంచి 30 వోల్ట్ దాకా సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు ఒక DC ఫీమేల్ పోర్ట్ అయితే కావాలి. ఇది బ్యాటరీని ఛార్జ్ చేయడానికి. మీరు దీన్ని ఆప్షనల్ గా తీసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే వాడండి, లేకపోతే లేదు. అండ్ ఈ బటన్ స్విచ్ వచ్చేసి మనం ఇందాక తీసుకున్న వోల్ట్ మీటర్ ని ఆన్ ఆఫ్ చేయడానికి. అండ్ మొత్తం కాంపౌండ్స్ వచ్చేసి ఇవే. ఇప్పుడు వీటిని అన్నిటిని అసెంబుల్ చేసేది చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న బ్యాటరీస్ ని ఇలా 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి మాస్కింగ్ టేప్ అయితే వాడి. ఇప్పుడు ఈ 2 బ్యాటరీ ప్యాక్స్ ని సింగిల్ బ్యాటరీ ప్యాక్ కింద అయితే తయారు చేసుకోవాలి, సేమ్ మాస్కింగ్ టేప్ అయితే వాడి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాటరీస్ ని ఇలా ప్యాకేజ్ కింద అయితే తయారు చేసుకున్నాను. సేమ్ ఇలాగే మీరు కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటరీస్ కన్నిటి కనెక్షన్ అయితే ఇవ్వాలి, ప్యారల్ లో కాకుండా సిరీస్ లో కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ నేను కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ బ్యాటరీస్ కి కనెక్షన్స్ అయితే అయిపోయినాయి. మనం బ్యాటరీస్ ని కొంచెం ప్రాపర్ గా సాల్డరింగ్ చేసుకోవాలి, ఎలాంటి షార్ట్ కాకుండా. అండ్ ఇక్కడ కనెక్షన్స్ అనేవి మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ సైడ్ వచ్చేసి 2 నెగిటివ్ టెర్మినల్స్ ని ప్యారల్ లో కనెక్ట్ చేసుకోండి. అండ్ పాజిటివ్ టెర్మినల్స్ ని నెగిటివ్ టెర్మినల్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేసుకోండి. అండ్ సేమ్ అలాగే పాజిటివ్ సైడ్ కూడా 2 పాజిటివ్ టెర్మినల్స్ ని ప్యారల్ లో కనెక్ట్ చేసుకోండి. అండ్ నెగిటివ్ టెర్మినల్స్ ని పాజిటివ్ టెర్మినల్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్పిన కనెక్షన్స్ మీకు అర్థం కాకపోతే ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఇక్కడ సింపుల్ గా మీరు చూసి కనెక్షన్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇప్పుడు ఒకసారి వోల్టేజ్ మీకు చెక్ చేసి చూపిస్తాను. మల్టీమీటర్ అయితే తీసుకున్నాను. పాజిటివ్ సైడ్ పాజిటివ్ ని అండ్ నెగిటివ్ సైడ్ నెగిటివ్ ని కనెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు 12 వోల్ట్ అయితే అవుట్పుట్ వస్తుంది. అండ్ మనం ఫస్ట్ లో తీసుకున్న BMS ని ఆ బ్యాటరీస్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఇందాక ప్రొవైడ్ చేసిన సర్క్యూట్ డయాగ్రామ్ లోనే ఈ కనెక్షన్స్ కూడా ఉంటాయి, సింపుల్ గా చూసి కనెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఒక వైర్ ని సాల్డరింగ్ చేసుకోండి. ఈ వైర్ వచ్చేసి BMS లో 12 వోల్ట్ దగ్గర అయితే సాల్డరింగ్ చేసుకోండి మళ్ళీ. అండ్ సేమ్ అలాగే నెగిటివ్ టెర్మినల్ దగ్గర కూడా ఒక వైర్ ని సాల్డరింగ్ చేసుకోండి. ఈ వైర్ వచ్చేసి BMS లో 0 వోల్ట్ దగ్గర కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ బ్యాటరీస్ లో 8.4 వోల్ట్ దగ్గర ఒకటి అండ్ 4.2 వోల్ట్ దగ్గర ఒకటి వైర్ అనేది సాల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కనెక్ట్ చేసుకున్న 2 వైర్స్ ని BMS కి అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. BMS పైన క్లియర్ గా మెన్షన్ చేసి అయితే ఉంటాయి వోల్టేజెస్, అక్కడ చూసి సింపుల్ గా సాల్డరింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు లాస్ట్ లో BMS లో ఉన్న అవుట్పుట్ వైర్స్ దగ్గర మనం ఇందాక తీసుకున్న కాంపోనెంట్స్ ని సాల్డరింగ్ చేసుకోవాలి, లైక్ వోల్ట్ మీటర్ కానీ అవుట్పుట్ వైర్స్ ని కానీ. ఇప్పుడు వాటికి సాల్డరింగ్ చేసేది చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ మొత్తం కనెక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇవి చాలా ఈజీ కనెక్షన్స్, సింపుల్గా అయ్యచ్చు. సింపుల్గా 2 అవుట్పుట్ వైర్స్ అండ్ ఎక్స్ట్రా ఒకటి DC ఫీమేల్ పోర్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇది మీకు ఆప్షన్ అని చెప్పాను ఫస్టే, ఆ బ్యాటరీస్ ని చార్జ్ చేసుకోవడానికి. అండ్ ఒకటి వోల్ట్ మీటర్, దానికి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్. సింపుల్ గా ఇట్లా ఆన్ ఆఫ్ చేస్తే మనకు వోల్టేజ్ అనేది అక్కడ అవుపిస్తుంది. ఇప్పుడు ఈ ఎంటైర్ 12 వోల్ట్ బ్యాటరీని ఇలా సింపుల్ గా వదిలేకుండా నేను ఒక బ్యాటరీ కేస్ అయితే తయారు చేశాను, PVC షీట్ అయితే వాడి. ఈ కేస్ తయారు చేయడం చాలా సింపుల్, PVC షీట్స్ వాడి అయితే తయారు చేశాను నేను. మనం తయారు చేసిన బ్యాటరీ అనేది ఆ కేస్ లో ఫిక్స్ చేసుకునే ముందు కొంచెం మాస్కింగ్ టేప్ అయితే వాడి ఇలా సెక్యూర్ చేసుకోండి, ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కాకుండా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఫిక్స్ చేసుకున్నాను నేను. ఒక PVC షీట్ కు హోల్స్ వేసి అండ్ ఆ DC ఫీమేల్ పోర్ట్ ని స్విచ్చెస్ కానీ అక్కడ ఫిక్స్ చేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా వోల్ట్ మీటర్ ని సైడ్ కి అయితే యాడ్ చేశాను నేను. పవర్ తీసుకోవడానికి ఒక 2 స్క్రూస్ అయితే వాడి ఇలా 2 స్క్రూస్ కి అవుట్పుట్ వైర్స్ ని సాల్డరింగ్ చేసుకున్నాను. అండ్ ఒకవేళ మీ బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే ఇక్కడ మీరు సింపుల్ గా దీనికి 12 వోల్ట్ అడాప్టర్ 1 amp తీసుకొని ఇక్కడ ప్లగ్ చేసుకోండి సింపుల్ గా.
సింపుల్గా ఛార్జ్ అవుతుంది. ఈ రెండు ఫుల్ ఛార్జ్ వచ్చేసి ఒక 2 అవర్స్ లోపే అయిపోతుంది. అండ్ మళ్ళీ ఒకసారి వోల్టేజ్ నేను చూపిస్తాను మీకోసం. ఇక్కడ మీరు చూడొచ్చు 7.8 వోల్ట్ అయితే ఉంది. నేను ఇంతకుముందు కొంచెం వాడాను. అందుకే ఇందులో 7.2 అట్లా వోల్టేజ్ దగ్గరికి అయితే వచ్చింది. అండ్ ఇందులో కాకుండా మీరు మనం యాడ్ చేసిన వోల్టేజ్ మీటర్లో కూడా చూడొచ్చు. ఇటు సైడ్కి మనం యాడ్ చేసాం కదా. అండ్ ఈ 12 వోల్ట్ బ్యాటరీ నేను టెస్టింగ్ చేయడం కోసం ఒక 555 DC మోటార్ని అయితే తీసుకున్నాను. నా దగ్గర 12 వోల్ట్ LEDs అయితే లేవు. అందుకే ఈ మోటార్ని అయితే తీసుకున్నాను. సింపుల్గా ఇట్లా పాజిటివ్ నెగిటివ్గా తీయండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మోటార్ అయితే ఎలా రన్ అవుతుందో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఇంకా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ దీనికి కానీ ఒక 60 లైక్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ ఒక రీచార్జబుల్ టేబుల్ ఫ్యాన్ అయితే తయారు చేద్దాం.